హలో నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో విండ్ టర్బైన్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో మంచి లీడింగ్ కంపెనీ అయిన ఐనాక్స్ విండ్ గురించి ఒకసారి అనాలిసిస్ చేద్దాం. సో ఎండ్ ఆఫ్ ది వీడియో చూసినట్లయితే మీరు టెక్నికల్ అనాలిసిస్ కూడా చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంతెంత క్వాంటిటీస్ ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది ఫండమెంటల్లీ అండ్ టెక్నికల్లీ మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్ మనం ఫస్ట్ 5 కీ పాయింట్స్ని మనం చాట్‌జీపీటీ నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ చాట్‌జీపీటీని అడిగినట్లయితే మనకిచ్చిన 5 పాయింట్స్ ఏంటంటే ఫస్ట్‌ది వచ్చేసి వీళ్ళు డబ్ల్యూటీజీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అంటే విండ్ టర్బైన్ జనరేటర్స్‌ని. అండ్ ఆల్సో వీళ్ళేంటంటే మ్యానుఫ్యాక్చర్ చేయడమే కాదు, వాళ్ళు ఆపరేషన్స్, మెయింటెనెన్స్ కూడా చేయడం జరుగుతుంది వాళ్ళ సైడ్ నుంచే. అండ్ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళ టార్గెట్ వచ్చేసి కార్బన్ ఫుట్ ప్రింట్‌ని తగ్గించడం. అంటే క్లీన్ ఎనర్జీని కార్బన్ ఎమిషన్స్ తగ్గించడం ద్వారా జనరేట్ చేయొచ్చని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళ క్లయింట్స్ కూడా చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారండి. సో వీళ్ళ క్లయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రైవేట్ సెక్టార్ అండ్ పబ్లిక్ సెక్టార్ రెండిట్లోనూ క్లయింట్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ క్లయింట్స్ చూసుకున్నట్లయితే అదానీ వాళ్ళు, టాటా వాళ్ళు అండ్ జేఎస్‌డబ్ల్యూ, మహీంద్రా వీళ్ళు టాప్ క్లయింట్స్‌గా ఉన్నారు. అండ్ పబ్లిక్ సెక్టార్‌లో వచ్చేసి ఓఎన్‌జీసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియన్ రైల్వేస్, ఎన్‌టీపీసీ అండ్ ఆల్సో ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ నాకు తెలిసినంత వరకు సీఈఎస్సీ ఎలక్ట్రిక్ సప్లై కార్పొరేషన్ వాళ్ళు కూడా బిగ్గెస్ట్ క్లయింట్ అండి వీళ్ళకి, ఐనాక్స్ విండ్‌కి. వాళ్ళు దగ్గరగా 1500 కిలోవాట్స్ ఆఫ్ ఎనర్జీని జనరేట్ చేస్తున్నారు ఐనాక్స్ విండ్ టర్బైన్స్ యూజ్ చేసి. అండ్ మీకు తెలిసినట్లయితే సీఈఎస్సీ గ్రూప్ వచ్చేసి మనకి సంజీవ్ గోయంకా గారు ఉన్నారు. వాళ్ళకి 4-5 లిస్టెడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంటుంది. అండ్ సరిగమ అండ్ స్పెన్సర్స్, ఆర్పిఎస్జీ వెంచర్స్ ఇవన్నీ సంజీవ్ గోయంకా గారి కంపెనీస్ అండి. అండ్ కమింగ్ టు దిస్ వన్ దివాళీ పిక్స్. సో మనకి గ్రావిటా, అరవింద్ స్మార్ట్ స్పేసెస్ ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. మనం థర్డ్ కంపెనీ ఐనాక్స్ విండ్ చూస్ చేసుకున్నాం. ఈ అనాలిసిస్ చేద్దాం ఈరోజు. సో మనం ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు ఐనాక్స్ విండ్ ఈ టర్బైన్స్ వాటి యొక్క రెక్కలైతే ఏవైతే ఉన్నాయో విండ్ జనరేట్ చేయడం కోసం పెద్ద పెద్ద హ్యూజ్గా ఉంటాయి. అండ్ మీరు ఇక్కడికి ప్రోడక్ట్స్లోకి వస్తే ఇక్కడ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే 3 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇక్కడ కనిపిస్తాయి మీకు. అండ్ వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే వాటి టవర్ హైట్స్ కూడా దాదాపు 118 మీటర్స్ దాకా ఉంది. ఇంకా మనం ఇండియా గ్రోత్లో చూసుకున్నట్లయితే ఫర్దర్ నెక్స్ట్ 10 ఇయర్స్ కానీ 15 ఇయర్స్లో క్లీన్ ఎనర్జీ కోసం గవర్నమెంట్ కూడా సబ్సిడరీస్ ఇస్తుంది. ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా చాలామంది ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మనకి అప్కమింగ్ డేస్లో కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గాలి అంటే ఆబ్వియస్గా మనం క్లీన్ ఎనర్జీ సైడ్ మూవ్ అవ్వాల్సి వస్తుంది. లైక్ సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ఎనర్జీ రీసోర్స్ అండి. ఎటువంటి మన ఎర్త్కి కానీ ఎన్విరాన్మెంట్కి కానీ హాని చేయకుండా క్లీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలదు. సో ఫస్ట్ మనం ఈ కంపెనీ గురించి అనాలిసిస్ చేద్దాం. ఐనాక్స్ విండ్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ రేట్ 215 రూపీస్ రన్ అవుతుంది. అండ్ మార్కెట్ క్యాప్ 27,992. మనకి మిడ్ క్యాప్ అని తెలిసిపోతుంది ఇక్కడ. స్టాక్ పిఏ వచ్చేసి 147. సో మీరు ఇండస్ట్రీతో పోల్చుకుంటే కనుక చాలా హైలో ఉంది ప్రెజెంట్. అండ్ బుక్ వాల్యూ 20.5 విచ్ ఈస్ వెరీ వెరీ లో, 10 టైమ్స్లో ఉంది. అందుకే ప్రైస్ టు బుక్ వాల్యూ 10.4 ఉంది. అండ్ హై 262 అండ్ 585 లో వచ్చేసి. బట్ మనకి యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు ఇచ్చింది 270 టార్గెట్, అప్సైడ్ 31% ఇచ్చారు టార్గెట్. ఇట్స్ ఓకే. 215 ఉంది ప్రెజెంట్ ప్రైస్. అండ్ ఆర్ఓసిఈ చూసుకున్నట్లయితే వెరీ వెరీ లో ఉంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, సో మన ఇన్వెస్టర్స్ మనీ ఏదైతే ఉందో లేదా వాళ్ళ దగ్గర మనీ ఏదైతే ఉందో వాళ్ళు అంతగా ఇప్పుడు ప్రెజెంట్ మనీ జనరేట్ చేస్తున్నట్టు అనిపించట్లేదు. రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ తెలిసిపోతుంది. ఈపీఎస్ ఈజ్ 1.48 రూపీస్. లాస్ట్ 1 ఇయర్గా చూసుకుంటే 3 టైమ్స్ పెరిగిపోయింది స్టాక్. ఓకే.
ప్రెజెంట్ ఇప్పుడు అండర్ వాల్యూడా లేదా చూద్దాం. సో మీరు పిఈ రేషియోకి వెళ్ళిపోండి అండ్ 1 year పెట్టేసేయండి. 1 yearలో మీడియన్ పిఈ కంటే మనకి కింద ఉంది. సో ఇట్స్ ఏ అండర్ వాల్యూడ్ స్టాక్. అండ్ 3 yearsలో 5 yearsలో అన్నిట్లో మీడియన్ పిఈ కంటే కింద ఉంది. బట్ మీరు చూసుకున్నట్లయితే ఎర్నింగ్స్ పర్ షేర్ ఎప్పుడు నెగిటివ్ ఉండేది లాస్ట్ 3-4 yearsగా. ఇప్పుడు సడన్గా ఎర్నింగ్స్ పర్ షేర్ పెరగడం స్టార్ట్ అయింది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ నేను పిఈ హైడ్ చేస్తున్నాను. సో దట్ మీన్స్ వాళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేయడం జరుగుతుంది. సో మనం ఇంకొకసారి ప్రైస్ టు బుక్ కూడా చూద్దాం. 1 yearలో చూసుకుంటే ఎస్, ప్రైస్ టు బుక్ కూడా మీడియన్ పిఈ కొంచెం సేమ్ అలాగే ఉంది, ఫెయిర్లీ వాల్యూడ్. బట్ ఈపీఎస్ పరంగా మనకి అండర్ వాల్యూడ్ అని తెలుస్తుంది. వీళ్ళకి బెస్ట్ కాంపిటేటర్ ఎవరని చెప్పచ్చు అంటే సుజలాన్ ఎనర్జీ ఒకటి ఉంది, మనకి బాగా తెలిసిన పేరు. వాళ్ళు కూడా సేమ్ విండ్ టర్బైన్స్ ఆ ఎనర్జీ సెక్టార్లో ఉంటారు వాళ్ళు. బట్ ఉన్న వాటిల్లో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మార్కెట్ క్యాప్ 30,000 crores కంటే కింద ఉన్న వాటిలో ఐనాక్స్ విండ్ ఒకటి ఉంది. నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాం ఒకసారి. మీరు క్వార్టర్లీ రిజల్ట్స్లో సేల్స్ చూసినట్లయితే లాస్ట్ 3-4 yearsగా కంటిన్యూస్గా గ్రోత్ అయితే కనిపిస్తుంది మనకి. సో లాస్ట్ ఈ సెప్టెంబర్ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి రిజల్ట్స్ వచ్చేసాయి ఆల్రెడీ. ఈ సెప్టెంబర్లో 732 crores ఆఫ్ సేల్స్ చేయడం జరిగింది. అంటే అంత రెవెన్యూ జనరేట్ చేశారు వాళ్ళు. సేల్స్ అయితే బాగానే జరిగాయి ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే. అండ్ ఓపీఎం నెగిటివ్స్లో ఉంది లాస్ట్ ఇయర్ దాకా, ఇప్పుడు పాజిటివ్స్లోకి వచ్చేసింది. దట్ మీన్స్ కంపెనీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందని అర్థమవుతుంది. అండ్ నెట్ ప్రాఫిట్ చూసుకుంటే -58 crores, 256 crores మైనస్లో ఉండేదల్లా లాస్ట్ 3-4 quarters నుంచి పాజిటివ్లోకి వచ్చేసింది. దట్ మీన్స్ కంపెనీ ఈజ్ డూయింగ్ వెరీ వెరీ గుడ్ ఫ్రమ్ ది లాస్ట్ 1 year అని అయితే మనకు అర్థమవుతుంది. అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్ నెగిటివ్లో ఉండేది కూడా ఇప్పుడు ప్రెజెంట్ పాజిటివ్లోకి వచ్చింది. సో మీరు లాస్ట్ సెప్టెంబర్తో పోల్చుకుంటే ఇప్పుడు సెప్టెంబర్లో పాజిటివ్ ఈపీఎస్ ఉంది కాబట్టి మనకి పిఈ అండర్ వాల్యూడ్గా వచ్చింది. మీకు రిలేషన్ ఈపీఎస్కి అండ్ పిఈకి అదే తేడా. సో ఈపీఎస్ పెరిగే కొద్దీ పిఈ వాల్యూ తగ్గుతూ వస్తుంది. కమింగ్ టు ప్రాఫిట్ అండ్ లాస్, ఇది ఇయర్లీ కంపారిజన్. ఆబ్వియస్గా ఇయర్లీ కంపారిజన్లో చూసినట్లయితే మీరు లాస్ట్ ఇయర్తో పోలిస్తే 2.5 times సేల్స్ జరిగాయి. అండ్ నా -26% ఉండే ఓపీఎం ఇప్పుడు 15% ఉంది, పాజిటివ్గా వచ్చేసింది బాగా. అండ్ నెట్ ప్రాఫిట్ చూసుకుంటే -712 crores ఉండేదల్లా ఇప్పుడు -53 crores. అంటే దాదాపు డెప్ట్ అంతా, డెప్ట్ కాదు, సో వాళ్ళ ప్రాఫిట్స్ అన్నీ బాగా పెరిగిపోయాయి. చాలా నియర్లీ 700 crores వీళ్ళు ఇప్పుడు చేయడం జరిగింది. ఇప్పుడు ట్రైలింగ్ 12 months చూసుకుంటే పాజిటివ్లో ఉంది. సో దట్ మీన్స్ నెక్స్ట్ డిసెంబర్ రిజల్ట్స్ కూడా వచ్చినప్పుడు కంపల్సరీ ఇది పాజిటివ్లోనే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ట్రైలింగ్ 12 months చూసుకున్నట్లయితే మనకి పాజిటివ్లో వచ్చింది కాబట్టి ఆబ్వియస్గా కంపెనీ ఈజ్ డూయింగ్ వెరీ వెరీ గుడ్. అండ్ స్టాక్ ప్రైస్ చూసుకున్నట్లయితే కంపెనీ మీద మంచి నమ్మకం ఉంది కాబట్టి లాస్ట్ 5 years నేను చూసుకుంటే CAGR 92% పెరిగింది, విచ్ ఈస్ వెరీ వెరీ హ్యూజ్ అండి. అండ్ మనం ఒకసారి బ్యాలెన్స్ షీట్ చూస్తే వీళ్ళ దగ్గర టోటల్ అసెట్స్ ఇప్పుడు 8,300 crores ఉన్నాయి. బోరింగ్స్ పెరిగినంత మాత్రాన కంపెనీ బ్యాడ్ అని కాదు. ఇప్పుడు మనం చూసుకున్నాం వాళ్ళు ఎలా అయితే అప్పులు తెచ్చి లేదా వేరే చోట నుంచి కొంచెం మనీ తీసుకొచ్చి ప్రాఫిట్స్ని జనరేట్ చేయగలుగుతున్నారు. సో ఇది ఒక మంచి విషయమే. అండ్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అన్నీ నెగిటివ్లో ఉన్నాయి ప్రెజెంట్. అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీలో ఇక్కడ అదర్ ఫైనాన్సింగ్ ఐటమ్స్ పాజిటివ్, నియర్లీ 1,010 crores పాజిటివ్గా ఉంది. సో ఇది వాళ్ళు ఫైనాన్సింగ్ చేయడం వల్ల వచ్చిన మనీ అనమాట, వీళ్ళకి వచ్చిన మనీ. అండ్ రీపేమెంట్ ఆఫ్ బారోయింగ్స్ అంటే వాళ్ళు బారోయింగ్ చేస్తారు కదా మనీ, దానికి వాళ్ళు రీపేమెంట్స్ ఈ క్వార్టర్లో ఆర్ ఈ ఇయర్లో, ఇక్కడ March 24 ఉంది కాబట్టి ఈ ఇయర్లో 328 crores వాళ్ళు రీపేమెంట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా వాళ్ళ దగ్గర ఉన్న మనీ ఎలా యూటిలైజ్ అవుతుంది అనేది ఇక్కడ క్యాష్ ఫ్లో మనకు అర్థమవుతుంది, -9 crores. సో ఇప్పుడు
ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఇయర్లో 2024 మార్చ్కి వచ్చేసరికి వాళ్ళ దగ్గర -9 crores ఉంది ఇప్పుడు. అండ్ డెప్టేటర్ డేస్, ఇన్వెంటరీ డేస్, డేస్ పేయబుల్ ఏంటో నేను మీకు సో డెప్టేటర్ డేస్ ఏంటంటే అండి, ప్రజెంట్ వీళ్ళు వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు ప్రోడక్ట్ అందిస్తారు. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళు చేసిన సేల్స్కి. సో 238 డేస్ వీళ్ళకి యావరేజ్గా పడుతుంది. వాళ్ళు జనరేట్ చేస్తున్న సేల్స్కి అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్కి ఇవన్నీ 365 డేస్ కౌంట్ ఉంటుందండి. అలా చూసుకున్నట్లయితే వీళ్ళకి డెప్టేటర్ డేస్ 238 డేస్ ఉంది. అంటే వీళ్ళు ఏంటంటే కస్టమర్స్ నుంచి పేమెంట్స్ కలెక్షన్ కొద్దిగా స్లో ఉంది. కొద్దిగా కాదు, ఇక్కడ చెప్పాలంటే 238 డేస్ అంటే ఆల్మోస్ట్ 8 months అలా ఉంటుంది ఇక్కడ. అండ్ ఇన్వెంటరీ డేస్ అంటే 441 డేస్. ఇన్వెంటరీ డేస్ అంటే నథింగ్ బట్ వాళ్ళ దగ్గర ఏ అయితే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ని వాళ్ళు సేల్ చేయడం జరగాలి, రెవెన్యూ జనరేట్ చేయడం జరగాలి. వాళ్ళు సేల్ చేసే ముందల వాళ్ళ దగ్గర ఎన్ని రోజులైతే హోల్డ్ చేస్తున్నారో దాన్ని ఇన్వెంటరీ డేస్ అంటారు. అండ్ డేస్ పేయబుల్ అంటే వీళ్ళు తీసుకున్న ఎలా చెప్పాలి, బోరోయింగ్స్ కానీ ఏదైనా సరే 214 డేస్ పడుతుంది వీళ్ళకి పే చేయడం కోసం. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ప్రతిదీ వచ్చేసి వెరీ హైలో ఉంది. అండ్ క్యాష్ కన్వర్షన్ సైకిల్ వచ్చేసి ఎలా చూస్తారంటే 238 + 441 - 214 చూస్తారు. సో ఓవరాల్గా 465 డేస్ క్యాష్ కన్వర్షన్ సైకిల్ ఉంది. అంటే లిక్విడేట్ చేయడం కోసం వాళ్ళు ఏదైతే కంపెనీలో ఉన్న మనీ అంతా లిక్విడేట్ చేయాలి అంటే వాళ్ళకి 465 డేస్ పడుతుంది. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనము ప్రమోటర్స్ లాస్ట్ 3 yearsగా డిక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఎఫ్ఐఎస్ సేమ్ అదే విధంగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రమోటర్స్ ఎవరైతే అమ్మేయడం జరుగుతుందో సేమ్ అదే విధంగా ఎఫ్ఐఎస్ వాళ్ళు కొనుక్కుంటూ వెళ్ళిపోయారు. సో దట్ మీన్స్ ఇండియాలో విండ్ ఎనర్జీ మీద ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ ఎంత నమ్మకం పెట్టారో మీరు ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. అండ్ డిఐఎస్ కూడా చూసినట్లయితే మన మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ 1 year నుంచి భారీగా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక్కసారిగా విండ్ ఎనర్జీ హైప్ రాగానే ఇక్కడ చూడొచ్చు మీరు 58,000 ఉన్న ఇన్వెస్టర్స్ ఇప్పుడు మోర్ దాన్ 3.5 lakh దాకా వెళ్ళిపోయారు. సో లాస్ట్ 3 yearsలో నియర్లీ 3 lakh people ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఈ కంపెనీలో. దట్ మీన్స్ ఎవ్రీ క్వార్టర్ పెరుగుతూనే ఉంటారు. బికాజ్ విండ్ ఎనర్జీ కానీ ఈ హైప్ ఏదైతే ఉందో దాన్ని చూసి ప్రతి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ట్రెండ్ లైన్లో చూసినట్లయితే సెప్టెంబర్లో మాత్రమే వాళ్ళు దగ్గర 27,79,180 షేర్స్ అమ్మేయడం జరిగింది. దట్ మీన్స్ వాళ్ళు కంటిన్యూస్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు గ్రాఫ్, ఇది వచ్చేసి ఆగస్టు, ఇది సెప్టెంబర్. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో నియర్లీ 60 ఇక్కడ 60 lakhs అండ్ ఇక్కడ ఒక నియర్లీ 30 lakhs. దట్ మీన్స్ నియర్లీ 90 లక్షల షేర్లు మ్యూచువల్ ఫండ్స్ అమ్మేయడం జరిగింది. సో అమ్మినంత మాత్రాన ఆ కంపెనీ మంచిదా చెడ్డదా అని మనము ఒకసారి ఇదొక్క ఫ్యాక్టర్ బేస్ చేసుకొని అయితే చెప్పలేం. మీరు టిజోరీ ఫైనాన్స్కి వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీళ్ళ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో అర్షియా లిమిటెడ్ అనే సప్లయర్ ఉన్నారు. బట్ ఇక్కడ మీరు యాక్చువల్గా వీళ్ళ కస్టమర్స్ని కూడా చూడొచ్చు. బట్ ఆ కస్టమర్స్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ చూపించట్లేదు వాళ్ళు. సో మనం ఒక్కసారి టెక్నికల్ అనాలిసిస్ కూడా చూద్దాము. యాక్సిస్ సెక్యూరిటీస్ అప్ సైడ్ మూవ్ ఇచ్చింది, నియర్లీ 270 రూపీస్ దాకా ఇచ్చింది. అంటే 30% అబోవ్కి ఇచ్చారు టార్గెట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే స్టాక్ అయితే ఓవరాల్గా అప్ ట్రెండ్లోనే ఉంది మనం చూస్తే. అండ్ ఇప్పుడు లిటిల్ మనకి కరెక్షన్ ఏదైతే వచ్చిందో అది వెరీ లిటిల్ అనే చెప్పుకోవచ్చు. నియర్లీ 18-19% కరెక్ట్ అయింది. ఇక్కడికి వస్తే 23-24%, ఇక్కడికి వస్తే 32%. సో మిడ్ క్యాప్స్ ఎలా అయితే కిందకి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందో పైకి వెళ్ళే ఛాన్స్ కూడా అంతే ఉంటుంది. ఓన్ అనాలిసిస్ చేసుకొని ఒక్కసారి మీరు ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంతా ఒకసారి చూసుకొని
మీరు దాన్ని బట్టి ఓన్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయాలా లేదా అని చూసుకోండి. బట్ ఇది యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు ఇచ్చారు 270 రూపీస్ టార్గెట్తో. ఎందుకంటే ఎబిటా అనేది వీళ్ళకి గ్రో అవుతుందని చెప్పి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, రెవెన్యూ అండ్ ఎబిటా. సో మనం చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్టు ప్రాఫిట్ అండ్ లాస్లో లాస్ట్ 4-5 క్వార్టర్స్ నుంచి సేల్స్ అండ్ ఎబిటా, ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ అంటారు, ఎబిటా కూడా పెరగడం జరుగుతుంది. అండ్ నెట్ ప్రాఫిట్ చూసినట్లయితే ట్యాక్స్ తర్వాత కూడా మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో దట్స్ వై వాళ్ళు ఈ స్టాక్ని పిక్ చేయడం జరిగినట్టుంది. సో ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. మీరు మీ ఓన్ అనాలిసిస్ తర్వాత మాత్రమే స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనే డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.